Hello friends, this is Naveen. Welcome you all. NCERT Polity Class 6 లో Chapter 4 ఇది Key Elements of a Democratic Government. Democratic Government యొక్క కొన్ని key elements చూస్తాం. Okay. In this chapter you will read about some key elements that influence the working of a democratic government. So democratic government ని influence చేసే కొన్ని key elements ని చూస్తాం. These include ఆ key elements ఏంటి like people's participation కానీ resolution of conflict resolution and equality and justice వీటన్నిటి కోసం తెలుసుకుంటాం ఈ లెసన్ లో. ఓకే, అండ్ చూడండి, సౌత్ ఆఫ్రికా is a country, okay, is a country that has people of several races. So several race కి చెందిన people ఉన్నారు ఇక్కడ. ఓకే, and there are black people who belong to South Africa, white who come from there to settle, okay, and Indians who came as laborers and traders. ఓకే, డిఫరెంట్ రేస్ కి చెందిన వాళ్ళు. రేసెస్ అంటే కలర్స్. ఓకే, బ్లాక్, వైట్, ఇండియన్స్ ఉన్నారు. ఓకే, సో బ్లాక్ పీపుల్ బిలాంగ్స్ టు సౌత్ ఆఫ్రికా, వీళ్ళు సౌత్ ఆఫ్రికాకి చెందిన వాళ్ళే. అండ్ వైట్ పీపుల్ అక్కడ సెటిల్ అవ్వడానికి వచ్చిన వాళ్ళు. ఓకే, అండ్ ఇండియన్స్ లేబరర్స్ అండ్ ట్రేడర్స్ గా వచ్చిన వాళ్ళు. ఓకే, అండ్ ఇక్కడ చూడండి స్టోరీ. సో మాయా నాయుడు, సో an 11-year-old South African girl living in the town of Johannesburg was helping her mother clear up her old boxes. Okay, సో 11-year-old గర్ల్ ఉంది, తను జోహనెస్బర్గ్ లో ఉంది అండ్ తను హెల్ప్ చేస్తుంది మదర్ కి క్లీన్ చేయడంలో. అండ్ షీ ఫౌండ్ ఏ స్క్రాప్ బుక్ ఫుల్ ఆఫ్ పిక్చర్స్ అండ్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్. ఒక స్క్రాప్ బుక్ దొరికింది, అందులో పిక్చర్స్, న్యూస్ పేపర్స్, ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకే, దేర్ వర్ మెనీ పిక్చర్స్ ఆఫ్ ఎ యంగ్ స్కూల్ బాయ్ ఆఫ్ అరౌండ్ 15 years ఏజ్ ఉన్న ఒక యంగ్ స్కూల్ బాయ్ యొక్క పిక్చర్స్ ఉన్నాయి అందులో. ఓకే, వెన్ షీ ఆస్క్డ్ హర్ మదర్ హూ వాజ్ ద బాయ్, సో తను అడిగింది మదర్ కి ఎవరు అని. ఓకే, షీ వాజ్ టోల్డ్ దట్ హీ వాజ్ కాల్డ్ హెక్టర్ పీటర్సన్. ఓకే, హీ హ్యాడ్ బీన్ షాట్ బై పోలీస్. ఓకే, అతన్ని పోలీసులు కాల్ చేశారు అని చెప్పింది. ఓకే, అండ్ మాయా వాజ్ షాక్డ్ వై, షీ ఆస్క్డ్, ఎందుకు అని అడిగింది. హర్ మదర్ ఎక్స్ప్లెయిన్ దట్ సౌత్ ఆఫ్రికా వాజ్ ఐదర్ ఎర్లియర్ గవర్న్ బై అపార్థైడ్ లాస్. సో అపార్థైడ్ లాస్ ఉండేవి అప్పుడు సౌత్ ఆఫ్రికాలో, రైట్. అపార్థైడ్ మీన్స్ సెపరేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రేసెస్. సో అపార్థైడ్ అంటే సపరేట్ చేయడం, బేస్డ్ ఆన్ రేస్ అంటే కలర్స్ ని బేస్ చేసుకొని సపరేట్ చేయడం పీపుల్ని. ఓకే, ఇది అపార్థైడ్ లాస్. ఓకే, అండ్ సౌత్ ఆఫ్రికన్ పీపుల్ వర్ డివైడెడ్ ఇంటూ వైట్, బ్లాక్, ఇండియన్స్ అండ్ కలర్డ్ రేసెస్. డిఫరెంట్ కలర్డ్ రేసెస్ గా వీళ్ళని డివైడ్ చేయడం జరిగింది. ఓకే, అకార్డింగ్ టు ద లా, సో ఈ అపార్థైడ్ లా ప్రకారం దీస్ రేసెస్ వర్ నాట్ అలౌడ్ టు మింగిల్ విత్ అదర్స్. ఓకే, సో ఈ లా ప్రకారం ఈ రేసెస్ అన్ని కూడా సో ఒకరితో ఒకరు కలవకూడదు, నాట్ అలౌడ్ టు మింగిల్ విత్ ఈచ్ అదర్, ఒకరితో ఒకరు కలవడం జరగకూడదు. ఓకే, అండ్ లివ్ నియర్ ఈచ్ అదర్ ఆర్ ఈవెన్ టు యూజ్ కామన్ ఫెసిలిటీస్ వాడకూడదు, కలిసి ఉండకూడదు, ఇవన్నీ కూడా రూల్స్ ఉండేవి. ఓకే, అండ్ మాయా కుడ్ నాట్ బిలీవ్ హర్ ఇయర్స్. ఓకే, మాయాస్ మదర్ సౌండెడ్ యాంగ్రీ వెన్ షీ స్పోక్ అబౌట్ లైఫ్ అండర్ అపార్థైడ్. ఓకే, అండ్ తను నమ్మలేదు. ఓకే, నమ్మకంటే చెప్పిన నమ్మలేదు. ఓకే, నాట్ బిలీవ్. ఓకే, కెనాట్ బి బిలీవ్, నమ్మలేకపోయింది. అండ్ Maya's mother sounded angry with she spoke about life in under apartheid. So తన apartheid కోసం మాట్లాడుతుంటే కోపమయ్యారు కూడా. ఓకే, she told Maya that those days hospitals were separate and so were ambulances. Okay, hospitals, ambulances అన్ని కూడా separate అప్పుడు. ఓకే, an ambulance meant for white people would always be well equipped while one meant for black was not. So white people కి సంబంధించిన అంబులెన్స్ అయితే మంచి ఎక్విప్మెంట్ అంతా కూడా ఉండేది అండ్ బ్లాక్ పీపుల్ కి అయితే అలా ఉండేది కాదు. ఓకే, and there were separate trains and buses kuda, and even the bus stop were different for black and white. Bus stops kuda black ki white ki different bus stops kuda, busulu train lani kuda separate. Okay, non whites, okay, white color lane vallu, white kaani vallu were not allowed to vote. So villiki vote hakku ledha akkada. Okay, the best land in the country was reserved for the white people and non whites had to live in the worst available land. So manchi land, okay, land anedi avasaram untadi kada. సో బెస్ట్ ల్యాండ్ అంతా కూడా వైట్ పీపుల్ కి ఉండేది, అన్అవైలబుల్. సో వరస్ట్ ల్యాండ్ అంతా కూడా నాన్ వైట్ పీపుల్ కి ఉండేది. ఓకే, ద బ్లాక్స్ అండ్ కలర్డ్ పీపుల్ వర్ నాట్ కన్సిడర్డ్ టు బి ఈక్వల్ విత్ వైట్స్. సో వైట్స్ తో ఈక్వల్ గా మిగతా వాళ్ళని చూసేవాళ్ళు కాదంట. ఓకే, సో వన్ బ్లాక్ టౌన్షిప్ వాజ్ ద సౌత్ వెస్టర్న్ టౌన్షిప్ సొవేటో. ఓకే, ఒక టౌన్షిప్ అది, బ్లాక్స్ ఉండేవాళ్ళు. ఓకే, హెక్టర్ Peterson lived here and he and his classmates joined the protest against learning the Afrikaans language in school. Okay, వీళ్ళు ప్రొటెస్ట్ చేశారు. సో Afrikaans language, ఓకే, Afrikaans language ని నేర్పుతున్నారు యాక్చువల్గా, దానికి అగెనెస్ట్ గా వీళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఓకే, దిస్ లాంగ్వేజ్
దట్ ద వైట్స్ స్పోక్. సో వైట్స్ మాట్లాడే లాంగ్వేజ్ అంట అది. ఓకే, సో అందువల్ల వీళ్ళకి అది నేర్పుతుంటే వీళ్ళు అగెనెస్ట్ గా ప్రొటెస్ట్ చేశారు. సో వద్దని. ఓకే, హెక్టర్ అండ్ అదర్ స్కూల్ స్టూడెంట్స్ వర్ బీయింగ్ ఫోర్స్డ్ టు లెర్న్ దిస్ లాంగ్వేజ్ బట్ దే వాంటెడ్ టు లెర్న్ దేర్ ఓన్ లాంగ్వేజ్ జూలు. సో వాళ్ళ యొక్క ఓన్ లాంగ్వేజ్ జూలునే వీళ్ళు నేర్చుకోవాలనుకున్నారు. సో వాళ్ళని ఫోర్స్డ్ గా వీళ్ళకి నేర్పడానికి ట్రై చేశారు. ఓకే, ద సౌత్ ఆఫ్రికన్ పోలీస్ బీట్ అప్ ద ప్రొటెస్టర్స్ mercilessly and shot at the crowd. Okay, one of the bullets killed Hector. ఓకే, దిస్ వాస్ ఆన్ 16 June 1976 జరిగిందంట. సో పోలీస్ మ్యాన్ వాళ్ళందరినీ ప్రొటెస్టర్స్ అందరినీ కొట్టేసి బుల్లెట్స్ ఫైర్ చేస్తే ఒక బుల్లెట్ తనకు తగిలింది, చనిపోయాడు. రైట్. సో ద ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ లెడ్ ద స్ట్రగుల్ అగెనెస్ట్ అపార్థైడ్. సో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. సో వీళ్ళు అపార్థైడ్ కి అగెనెస్ట్ గా స్ట్రగుల్ చేశారు. సో అండ్ దే మోస్ట్ వెల్ నౌన్ లీడర్, అందులో మోస్ట్ వెల్ నౌన్ లీడర్ నెల్సన్ మండేలా. ఓకే, fought the apartheid system for several years పాటు ఈ సిస్టమ్ కి అగెనెస్ట్ గా ఫైట్ చేశారు. Finally they succeeded and in 1994 South Africa became a democratic country in which people of all races were considered equal. So 1994 లో సౌత్ ఆఫ్రికా డెమోక్రటిక్ కంట్రీగా మారింది. అందువల్ల ఇక్కడ అన్ని రేసెస్ పీపుల్ కూడా అప్పుడు ఈక్వల్ అయ్యారు. ఓకే, ఇంత స్ట్రగుల్ వల్ల అయ్యింది. ఓకే, సో చూడండి పార్టిసిపేషన్. ఓకే, వై డూ వీ హ్యావ్ రెగ్యులర్ ఎలక్షన్స్. సో మనకి రెగ్యులర్ గా ఎలక్షన్స్ ఎందుకు ఉంటాయి? 5 years కి మనకి రెగ్యులర్ ఎలక్షన్స్ ఎందుకు ఉంటాయి? ఓకే, యూ హ్యావ్ ఆల్రెడీ రెడ్ ఇన్ ద ప్రీవియస్ చాప్టర్ దట్ పీపుల్ మేక్ ద డెసిషన్స్ ఇన్ ఎ డెమోక్రసీ. సో మనం ఆల్రెడీ చదువుకున్నాం, డెమోక్రసీలో పీపులే డెసిషన్స్ తీసుకుంటారు. రైట్. త్రూ ఓటింగ్ ఇన్ ఎలక్షన్స్ పీపుల్ ఎలక్ట్ లీడర్స్ టు రిప్రజెంట్ దెమ్. సో ఓటింగ్ ద్వారా వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ ని పీపుల్ ఎలక్ట్ చేసుకుంటారు. ఓకే, దీస్ రిప్రజెంటేటివ్స్ టేక్ డెసిషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్. ఆ పీపుల్ కి బదులుగా ఆ రిప్రజెంటేటివ్స్ డెసిషన్స్ తీసుకుంటారు. రైట్. ఇన్ డూయింగ్ సో, ఓకే, సో ఈ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ దే విల్ కీప్ ఇన్ మైండ్ ద వాయిసెస్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్. సో వాళ్ళు ఈ డెసిషన్స్ తీసుకున్నప్పుడు పీపుల్ యొక్క మైండ్స్, వాళ్ళ ఆలోచనలు కూడా వాళ్ళు గుర్తుంచుకోవాలి. రైట్. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ వాయిస్ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇదంతా కూడా వాళ్ళ మైండ్ లో ఉంచుకోవాల్సి ఉంటుంది. రైట్. ఆల్ గవర్నమెంట్స్ ఆర్ ఎలక్టెడ్ ఫర్ ఫిక్స్డ్ పీరియడ్. సో ఫిక్స్డ్ పీరియడ్ లో ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇన్ ఇండియా దిస్ పీరియడ్ ఈస్ 5 years. సో ఇండియాలో అయితే ఇది 5 years కి ఎలక్షన్స్ జరుగుతాయి. వన్స్ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ కెన్ స్టే ఇన్ పవర్ ఓన్లీ ఫర్ దట్ పీరియడ్. ఒకసారి ఎలక్ట్ అయ్యాక ఆ టైం మాత్రమే, ఆ 5 years టైం మాత్రమే గవర్నమెంట్ రూల్లో ఉంటుంది. ఓకే, పవర్ లో ఉంటుంది. ఓకే, ఇఫ్ దే వాంట్ టు కంటిన్యూ టు బీ ఇన్ పవర్ దెన్ దే హ్యావ్ టు రీఎలెక్టెడ్ బై ద పీపుల్. సో వాళ్ళ పవర్ లో కంటిన్యూ అవ్వాలంటే మళ్ళీ రీఎలెక్ట్ అవ్వాలి. రైట్. దిస్ ఈజ్ ఏ మూమెంట్ వెన్ పీపుల్ కెన్ సెన్స్ దేర్ పవర్ ఇన్ డెమోక్రసీ. ఓకే, సో ఇదే మూమెంట్. సో ఈ ఓట్ చేసే మూమెంటే, ఎలక్ట్ చేసుకునే పవర్, ఇక్కడే వాళ్ళు డెమోక్రసీ వీళ్ళ యొక్క పవర్ చూపించాల్సిన టైం ఇదే. ఓకే, ఇన్ దిస్ వే ద పవర్ ఆఫ్ ద గవర్నమెంట్ గెట్స్ లిమిటెడ్ బై రెగ్యులర్ ఎలక్షన్స్. సో రెగ్యులర్ ఎలక్షన్స్ వల్ల మనం ఏం చేస్తున్నాం, గవర్నమెంట్ యొక్క పవర్ ని లిమిట్ లో ఉంచుతున్నాం. ఓకే, సో లేదంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. ఇక పీపుల్ కోసం అసలు పూర్తిగా ఆలోచించారు ఇక ఒకసారి ఎలక్ట్ అయిపోయాక. సో వాళ్ళకి మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఒక భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో గవర్నమెంట్ యొక్క పవర్ ని మనం లిమిట్ చేస్తున్నాం. సో ఎలక్షన్స్ అనేవి గవర్నమెంట్ పవర్ ని లిమిట్ చేస్తున్నాయి. ఓకే, సో అదర్ వేస్ ఆఫ్ పార్టిసిపేటింగ్. సో మనం ఒక వే చూసాం, ఓటింగ్ ఇదొక పార్టిసిపేషన్, మనం రూల్స్ చేయడంలో ఇదొక పార్టిసిపేషన్, మనకు బదులుగా ఒకరు వర్క్ చేస్తున్నారు అక్కడ. ఓకే, గవర్నమెంట్ రూల్స్ చేయడంలో మన పార్టిసిపేషన్ అలా ఉంది, మనకు బదులుగా ఇంకొకరు ఉన్నారు. రైట్. అండ్ ఎలక్షన్స్ ఆర్ యూజువల్లీ హెల్డ్ వన్స్ ఇన్ 5 years. సో ఒకసారి 5 years కి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతుంటాయి. సో అందువల్ల అదర్ వేస్ కూడా ఉన్నాయి మన పార్టిసిపేషన్ కి. చూడండి, బిసైడ్స్ ఓటింగ్ దేర్ ఆర్ అదర్ వేస్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాసెస్ లో అదర్ వేస్ కూడా పార్టిసిపేషన్ ఉన్నాయి. పీపుల్ పార్టిసిపేట్ బై టేకింగ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ బై క్రిటిసైజింగ్ ఇట్ వెన్ రిక్వైర్డ్. ఓకే, సో పీపుల్ పార్టిసిపేట్ చేయొచ్చు ఎలా, సో గవర్నమెంట్ ఎలా వర్క్ చేస్తుందని కాస్త దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి, సో ఎలా వర్క్ చేస్తుందో చూసి దాన్ని క్రిటిసైజ్ చేయడం, విమర్శించడం, సరిగ్గా వర్క్ చేయకపోతే దాన్ని విమర్శించడం, క్రిటిసైజ్ చేయొచ్చు. సో మీరు సరిగ్గా వర్క్ చేయడం లేదంటూ క్రిటిసైజ్ చేయొచ్చు, ఇది కూడా ఒక విధంగా పార్టిసిపేషన్. ఓకే, ఇన్ August 2005 when a particular government increased the money people had to pay for the electricity. సో 2005 లో ఓకే గవర్నమెంట్ ఏం చేసింది, ఎలక్ట్రిసిటీ ప్రైసెస్ పెంచాలని డిసైడ్ చేసింది. ఓకే, ఎక్కువ ప్రైసెస్ చేయాలని. ఓకే, పీపుల్ ఎక్స్ప్రెస్డ్ దేర్ డిసప్రూవల్ వెరీ షార్ప్లీ. సో వాళ్ళు పీపుల్ అగ్రీ అవ్వలేదు, డిసప్రూవల్ ఖచ్చితంగా చెప్పేశారు, నచ్చలేదని. రైట్. అండ్ దే టుక్ అవుట్ ర్యాలీస్ అండ్ ఆల్సో ఆర్గనైజ్డ్ ఏ సిగ్నేచర్ క్యాంపెయిన్. సో ర్యాలీస్, క్యాంపెయిన్స్ వీటన్నిటిని కూడా నడిపారు. ఓకే, and the government tried to explain and defend its decision but finally listened to the people's opinion and withdraw the increase. Okay,
సో గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది, డిఫెండ్ చేసింది, వాళ్ళ డిసిషన్ కి అగ్నెస్ట్ గా వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు, మేము ఇందుకోసమే చేస్తాం ఇదంతా. కానీ ఫైనల్ గా పీపుల్స్ డెసిషనే గెలిచింది, రైట్. సో తర్వాత వాళ్ళు విత్డ్రా చేసేసుకున్నారు, మేము పెంచమని. ఓకే, ద గవర్నమెంట్ హ్యాడ్ టు చేంజ్ ఇట్స్ డిసిషన్ బికాస్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు ద పీపుల్. సో గవర్నమెంట్ ఎందుకు డిసిషన్ మార్చుకుంది? ఎందుకంటే అది రెస్పాన్సిబుల్, పీపుల్ కి రెస్పాన్సిబుల్ గా ఉండాలి, ఎందుకంటే వీళ్ళే వాళ్ళని ఎలక్ట్ చేసుకున్నారు కాబట్టి. ఓకే, గవర్నమెంట్ పీపుల్ కి రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఓకే, there are many ways in which people express their views and make governments understand what actions they should take. సో ఇంకా చాలా వేస్ ఉన్నాయి వాళ్ళ యొక్క పీపుల్ యొక్క ఒపీనియన్స్ చెప్పడానికి. ఓకే, అండ్ గవర్నమెంట్ ఏం చేయాలి, ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, వీటన్నిటిని చెప్పడానికి చాలా వేస్ ఉన్నాయి. ఓకే, దీస్ ఇన్క్లూడ్స్ ధర్నాస్, ర్యాలీస్, స్ట్రైక్స్, సిగ్నేచర్ క్యాంపెయిన్స్, ఇవన్నీ కూడా చేయొచ్చు వ్యూస్ ని చెప్పడానికి. అండ్ థింగ్స్ దట్ ఆర్ అన్ఫెయిర్ అండ్ అన్జస్ట్, ఓకే, ఆర్ ఆల్సో బ్రాట్ ఫార్వర్డ్. సో ఏవైతే అన్ఫెయిర్ గా ఉన్నాయో, అన్జస్ట్ గా ఉన్నాయో, ఓకే, సో థింగ్స్ దట్ ఆర్ అన్ఫేర్ అంటే అన్యాయంగా, సో ఏవైతే అన్యాయంగా ఉన్నాయో, సో సరిగ్గా లేవో, జస్టిస్ఫుల్ గా లేవో, సో వాటన్నిటిని ముందుకు తీసుకొని రావాల్సి ఉంటుంది, బ్రింగ్ ఫార్వర్డ్. ఓకే, బ్రాట్ ఫార్వర్డ్. న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ అండ్ టీవీ ఆల్సో ప్లే ఎ రోల్ ఇన్ ద డిస్కసింగ్ గవర్నమెంట్ ఇష్యూస్ అండ్ ద రెస్పాన్సిబిలిటీస్. సో న్యూస్ పేపర్స్ ఇవన్నీ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తున్నాయి గవర్నమెంట్ డిసిషన్స్, సో వీటన్నిటిని డిస్కస్ చేయడానికి, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్, ఇష్యూస్ అన్నిటిని డిస్కస్ చేయడానికి న్యూస్ పేపర్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఇందులో. ఓకే, so while it is true that a democracy allows people to participate, it is also true that not all sections of people actually able to do so. డెమోక్రసీలో పీపుల్ పార్టిసిపేషన్ అనేది ఉంది, ఇది రైటే. కానీ ఇక్కడ ఏమంటారు చూడండి, నాట్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్, ఆ కెపాసిటీ, అన్ని సెక్షన్స్ పీపుల్లో, ప్రజల్లో అన్ని సెక్షన్స్ చెందిన వాళ్ళకి ఈ పవర్ లేదు అంటున్నాడు. ఓకే, అనదర్ వే ఫర్ పీపుల్ పార్టిసిపేషన్ ఇస్ బై ఆర్గనైజింగ్ దెమ్సెల్వ్స్ ఇంటూ సోషల్ మూవ్మెంట్స్, ఓకే, దట్ సీక్ టు ఛాలెంజ్ ద గవర్నమెంట్ అండ్ ఇట్స్ ఫంక్షనింగ్. సో ఇంకొక వే ఏంటి, సో ఆర్గనైజింగ్ దెమ్సెల్వ్స్ ఇంటూ సోషల్ మూవ్మెంట్స్, ఒక సోషల్ మూవ్మెంట్ గా వీళ్ళందరూ ఒక ఆర్గనైజ్ చేసి ఒక సోషల్ మూవ్మెంట్ చేయడం. ఓకే, అండ్ సీక్ టు ఛాలెంజ్ ద గవర్నమెంట్ అండ్ ఇట్స్ ఫంక్షనింగ్, గవర్నమెంట్ యొక్క ఫంక్షనింగ్ వీటన్నిటిని కూడా ఛాలెంజ్ చేస్తారు, సోషల్ మూవ్మెంట్ గా ఫామ్ అయ్యి. ఓకే, అండ్ మెంబర్స్ ఆఫ్ ద మైనారిటీ కమ్యూనిటీ, దళిత్స్, ఆదివాసీస్, ఉమెన్ అండ్ ఆఫెన్ ఆర్ ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ మేనర్. ఈ విధంగా వీళ్ళందరూ కూడా పార్టిసిపేషన్ అనేది చేస్తారు. ఓకే, ఇఫ్ ఏ కంట్రీస్ పీపుల్ ఆర్ అలర్ట్ అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హౌ ద కంట్రీ ఈజ్ రన్, the democratic character of the government of that country will be stronger. సో ఏమంటున్నాడు, సో కంట్రీ ఒక డెమోక్రటిక్ కంట్రీ అంటే అయిపోదు, సో ఇది ఎప్పుడు డెమోక్రటిక్, ఈ డెమోక్రటిక్ పవర్ అనేది ఎప్పుడు ఉంటుంది, సో పీపుల్ అందరు కూడా అలర్ట్ గా ఉండాలి, అసలు ఏం జరుగుతుంది కంట్రీలో, ఏం జరుగుతుంది ప్రతిదీ కూడా తెలుసుకుండాలి, ఇంట్రెస్ట్ గా ఉండాలి. సో గవర్నమెంట్ ఎలా వర్క్ చేస్తుంది ఇవన్నీ తెలుసుకుంటున్నప్పుడు, వాళ్ళు అడుగుతున్నప్పుడే అదొక డెమోక్రటిక్ గవర్నమెంట్ అవుతుంది. సో డెమోక్రసీ అంటే జస్ట్ ఓటు వేసేయడం కాదు, జస్ట్ ఓటు వేసేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏటైనా చేస్తారు ఆ 5 years పాటు, సో వీళ్ళతో సంబంధం లేకుండా. సో వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఉండాలంటే పీపుల్ కూడా అలర్ట్ గా ఉండాలి, ఏం జరుగుతుంది ఇదంతా కూడా పీపుల్ తెలుసుకుంటుండాలి. సో అలాంటప్పుడు మాత్రమే ఈ డెమోక్రటిక్ క్యారెక్టర్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకే, సో the next time you see a rally winding to the streets of our cities and towns, you would pause and find out what the rally is about, who is participating in it and what they are protesting about. This will help you give a sense హౌ అవర్ గవర్నమెంట్ వర్క్. సో ఇంకోసారి ఎప్పుడైనా ర్యాలీ కానీ ఏదైనా జరుగుతుంటే చూడండి అంటున్నాడు. సో ఒకసారి ఆగి ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, సో ఎందుకోసం చేస్తున్నారు, ఇదంతా కూడా తెలుసుకోండి. ఓకే, గవర్నమెంట్ ఎలా వర్క్ చేస్తుందో తెలుస్తుంది అని అంటున్నాడు. ఓకే, అండ్ నెక్స్ట్ నీడ్ టు రిసాల్వ్ కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ. సో దీన్ని ఎలా సాల్వ్ చేసుకుంటాం. ఓకే, సో ఇన్ Maya story you read about how conflicts can often lead to the violence and death because one group decides that it is all right to use force to prevent the other group from protesting. సో ఫస్ట్ మాయా స్టోరీలోనే చూసుకుంటే ఒక పర్సన్ చనిపోయాడు, సో వైలెన్స్ కి దారి తీసింది, రైట్. ఎందువల్ల ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు అనుకున్నదే రైట్ అండ్ డిసైడ్ అయ్యి వాళ్ళు ఫోర్స్ యూజ్ చేశారు కదా, అంతే కదా. సో వాళ్ళదే వాళ్ళు డెసిషన్ తీసేసుకొని అదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద వాళ్ళు ఫోర్స్ చేశారు. సో ప్రివెంట్, సో ఈ అదర్ గ్రూప్, ఈ ప్రొటెస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ ప్రివెంట్ చేయడం కోసం ఫోర్స్ చేశారు. సో అందులో వైలెన్స్ జరిగింది, చనిపోవడం జరిగింది, రైట్. సో కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో కాన్ఫ్లిక్ట్స్ ఇలానే వస్తాయి, రైట్. సో వీటిని ఎలా రీసాల్వ్ చేసుకుంటాం. Conflicts occur when people of different cultures, religions, regions or economic backgrounds do not get along with each other or when some among them feel they are being discriminated. So conflicts ఎప్పుడు వస్తాయి, డిఫరెంట్ కల్చర్ ఉన్న వాళ్ళు, డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ రీజియన్స్, ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ వీళ్ళందరూ ఒక దగ్గరికి చేరు. సో అందులో ఒకరికొకరు సెట్ కాకపోయినా, అలాగే ఇంకొకరు వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తున్నారు అని అనిపించిన, తక్కువ చేస్తున్నారు చూస్తున్నారు అని అనిపించిన, ఓకే, సో ఇలాంటి ఫీలింగ్స్ వచ్చేటప్పుడు గొడవలు వచ్చేస్తాయి, కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయి.
అండ్ పీపుల్ మే యూజ్ వైలెంట్ మీన్స్ టు సెటిల్ దేర్ డిఫరెన్సెస్. సో వాటిని సెటిల్ చేసుకోవడం కోసం వైలెంట్ గా కూడా బిహేవ్ చేయొచ్చు. దిస్ లీడ్స్ టు ఫియర్ అండ్ టెన్షన్ అమాంగ్ అదర్స్ లివింగ్ ఇన్ అన్ ఏరియా. సో దీనివల్ల అదర్ పీపుల్ కూడా చాలా టెన్షన్ అనేది వస్తుంది, భయం అనేది వస్తుంది ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి. ఓకే, అండ్ ద గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హెల్పింగ్ టు రీసాల్వ్ ద కాన్ఫ్లిక్ట్. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ ని రీసాల్వ్ చేయడం ఆ రెస్పాన్సిబుల్ కూడా గవర్నమెంట్దే. ఓకే, సో లెట్స్ రీడ్ అబౌట్ సమ్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్స్ ఇన్ అవర్ సొసైటీ అండ్ రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ రీసాల్వింగ్ దెమ్. సో అలాంటి వాటిని ఎలా గవర్నమెంట్ సాల్వ్ చేస్తుందో దాని యొక్క రోల్ ఏంటో చూద్దాం. చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సో మన యొక్క భారత రాజ్యాంగం lays down the basic rules or laws that have to be followed by everyone. సో బేసిక్ రూల్స్ అండ్ లాస్ ని ఇచ్చింది మన కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి. సో ఇది ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాల్సిందే. ఓకే, అండ్ దీస్ లాస్ ఆర్ ఫర్ బోత్ ద గవర్నమెంట్ అండ్ ఫర్ ద పీపుల్. సో లాస్ అనేవి కేవలం పీపుల్ కి మాత్రమే కాదు, గవర్నమెంట్ కి కూడా. గవర్నమెంట్ ఫాలో అవ్వాలి, పీపుల్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఆ లాస్ ని. కాన్ఫ్లిక్ట్స్ అండ్ డిఫరెన్సెస్ హ్యావ్ టు బి రీసాల్వ్డ్ అకార్డింగ్ టు దీస్ లాస్. సో ఈ లాస్ ప్రకారంగా కాన్ఫ్లిక్ట్స్ ని డిఫరెన్సెస్ ని వచ్చేటప్పుడు వీటిని ఆ లాస్ ప్రకారంగా సాల్వ్ చేసుకోవాలి. ఓకే, వి విల్ రీడ్ అబౌట్ లేటర్ క్లాసెస్ లో మనం వాటి కోసం చదువుకుంటాం. ఓకే, అండ్ చూడండి, ఇక్కడ రిలీజియస్ ప్రొసెషన్స్ అండ్ సెలబ్రేషన్స్ కెన్ సమ్ టైమ్స్ లీడ్ టు కాన్ఫ్లిక్ట్. సో రిలీజియస్ ప్రొసెషన్స్ అంటే ఊరేగింపు ఇలాంటివన్నీ చేస్తారు కదా, రైట్, అలాంటివి. అండ్ సెలబ్రేషన్స్ ఇలాంటివి చేసేటప్పుడు అక్కడ కూడా గొడవలు జరిగే ఛాన్స్ ఉంటుంది కదా. ఓకే, ఎక్కువ మంది ఊరేగింపులు కదా, ఎక్కువ మంది ఒకే దగ్గరకు వస్తారు కదా. సో ఇలాంటి దగ్గర కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గరకు వస్తారు కాబట్టి. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ద రూట్ ఎ ప్రొసెషన్ టేక్స్ మే లీడ్ టు ఏ కాన్ఫ్లిక్ట్. సో అది వెళ్ళే రూట్ లో కూడా గొడవలు జరగవచ్చు. ఓకే, ద గవర్నమెంట్ పర్టికులర్లీ ద పోలీస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద గెటింగ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ కన్సర్న్ కమ్యూనిటీస్ టు మీట్ అండ్ ట్రై అండ్ అరైవ్ ఎట్ ద సొల్యూషన్. సో గవర్నమెంట్ పర్టికులర్ గా పోలీస్ ఫస్ట్. ఓకే, సో అక్కడ ఉన్న ఆ రిప్రజెంటేటివ్స్ అందరినీ తెచ్చుకుంటారు. ఓకే, గెటింగ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద కన్సర్న్ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీకి చెందిన పెద్దలు అనమాట. ఓకే, సో వాళ్ళందరినీ తెచ్చి మీట్ చేసి సో ఒక సొల్యూషన్ కి అనేది వస్తారు ఫైనల్ గా. ఓకే, అట్ టైమ్స్ దేర్ ఇస్ అ ఫియర్ దట్ వైలెన్స్ మే ఎరప్ట్. ఇలాంటి సిచ్యువేషన్ లో ఆ వైలెన్స్ కూడా జరగవచ్చు, విత్ పీపుల్ థ్రోయింగ్ స్టోన్స్ ఆర్ ట్రైయింగ్ టు డిస్టర్బ్ ద ప్రొసెషన్. ఓకే, సో కొన్నిసార్లు రాళ్ళు విసురుకోవడం అండ్ ట్రై చేయడం అంటే డిస్టర్బ్ చేసేయడం. ఓకే, సో ప్రొసెషన్ ఈ ఊరేగింపునంతా కూడా ఆపేయడానికి ఇలాంటివన్నీ ట్రై చేయొచ్చు. ఓకే, ద పోలీస్ is responsible for ensuring that violence does not take place. So police government కే చెందుతారు, రైట్. సో వీళ్ళు రెస్పాన్సిబుల్ గా ఉండాలి, ఇలాంటివి జరగకుండా, వైలెన్స్ జరగకుండా వీళ్ళే చూసుకోవాల్సి ఉంటుంది, రైట్. అండ్ రివర్స్ టు, సో రివర్స్ నదులు కూడా బికమ్ ఏ సోర్స్ ఆఫ్ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద స్టేట్స్. రెండు స్టేట్స్ మధ్య రివర్స్ కూడా గొడవలు పెట్టేస్తాయి, రైట్. చూడండి, రివర్ మే బిగిన్ ఇన్ వన్ స్టేట్, ఫ్లోస్ త్రూ. సో ఒక స్టేట్ లో బిగిన్ అయ్యి ఇంకొక స్టేట్ కి వెళ్తుంది, అది ఫ్లోస్ టు అనదర్ at the end in a third. The sharing of the river water between the different states that the river goes through is becoming an issue of conflict. సో ఒకదాని నుంచి ఒకటి అది అలా మూవ్ అవుతూ వెళ్తుంది, ఆ రివర్ ఫ్లో అవుతూ వెళ్ళిపోతుంది కదా ఒక్కొక్క స్టేట్ నుంచి. సో ఇలా ఆ రివర్ వాటర్ షేరింగ్ ఉంటుంది కదా. సో రివర్ వెళ్తుందంటే రివర్ వాటర్ వెళ్తుంది. సో ఈ రివర్ వాటర్ షేరింగ్ వల్ల కూడా గొడవలు జరుగుతాయి, సో ఇష్యూస్ వస్తాయి ఆ స్టేట్స్ కి మధ్యన. ఎగ్జాంపుల్ చూసుకుంటే యూ మే హ్యావ్ హెర్డ్ అబౌట్ ద కావేరీ వాటర్ డిస్ప్యూట్ బిట్వీన్ కర్ణాటక అండ్ తమిళనాడు మధ్య వినుంటారు, రైట్. కావేరీ వాటర్ డిస్ప్యూట్ ఉంది. The water stored in the Krishnaraja Sagar Dam in Karnataka is used for irrigating a number of districts and for meeting the needs of the city Bangalore. So కర్ణాటకలో ఈ డ్యామ్ లో వాటర్ స్టోర్ చేసేస్తున్నారు, ఓకే, వాళ్ళ యొక్క ఇరిగేషన్ అండ్ సిటీ నీడ్స్ కోసం. అండ్ ద వాటర్ స్టోర్డ్ ఇన్ ద మెట్టూర్ డ్యామ్ ఇన్ తమిళనాడు ఈస్ యూజ్డ్ ఫర్ క్రాప్స్ గ్రోన్ ఇన్ ద డెల్టా రీజన్ ఆఫ్ దట్ స్టేట్. సో మెట్టూర్ డ్యామ్ తమిళనాడులో, సో ఇందులో కూడా వాటర్ స్టోర్ చేస్తారు ఆ డెల్టా రీజన్ లో క్రాప్స్ కోసం. ఓకే, అండ్ చూడండి, ద కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు గొడవ వస్తుంది, రైజెస్ బికాస్ బోత్ డ్యామ్స్ ఆర్ ఆన్ ద సేమ్ రివర్. సో రెండు డ్యామ్స్ కూడా ఒకే రివర్ పైన ఉన్నాయి. సో కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది, రెండు డ్యామ్స్ కూడా ఒకే రివర్ పైన ఉన్నాయి. ద డౌన్ స్ట్రీమ్ డ్యామ్ ఇన్ తమిళనాడు కెన్ ఓన్లీ బి ఫిల్డ్ ఇఫ్ ద వాటర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద అప్ స్ట్రీమ్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. సో డౌన్ స్ట్రీమ్ లో ఉన్న ఈ డ్యామ్ ఇది ఫిల్అప్ అవ్వాలంటే అప్ స్ట్రీమ్ నుంచి వాళ్ళు వాటర్ రిలీజ్ చేస్తున్నప్పుడే అవుతుంది. సో అక్కడ డ్యామ్ కట్టేశారంటే అక్కడ వాటర్ ఆగిపోతుంది, మరి ఇక్కడ వీటికి వాటర్ ఎలా వస్తుంది. సో ఇలా గొడవ వస్తుంది ఇప్పుడు. ఓకే, దేర్ ఫోర్ బోత్ స్టేట్స్ కాంట్ గెట్ మచ్ వాటర్ యాజ్ దే నీడెడ్ ఫర్ పీపుల్ ఇన్ దీస్ స్టేట్స్. ఓకే, అందువల్ల వాళ్ళ స్టేట్స్ కి కావాల్సిన వాటర్ అనేది రెండు స్టేట్స్ కి సరిగ్గా అందడం లేదు. దిస్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్. ఓకే, అది గొడవకి కారణమైంది. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు స్టెప్ ఇన్ అండ్ సీ దట్ ఎ ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ వర్క్డ్ అవుట్ ఫర్ బోత్ స్టేట్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ అందులో వచ్చి సో ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్, సో సమానంగా పంచడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇలా కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి. అండ్ నెక్స్ట్ చూడండి, ఈక్వాలిటీ అండ్ జస్టిస్, వీటి కోసం చూద్దాం.
వన్ ఆఫ్ ద కీ ఐడియాస్ ఆఫ్ ఎ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఈజ్ ఇట్స్ కమిట్మెంట్ టు ఈక్వాలిటీ అండ్ జస్టిస్. సో కీ ఎలిమెంట్స్ లో ఒకటి, సో కీ ఐడియాస్ డెమోక్రటిక్ గవర్నమెంట్ యొక్క కీ ఎలిమెంట్స్ లో ఒకటి ఏంటి, ఈక్వాలిటీ అండ్ జస్టిస్ అనమాట. ఓకే, దానికి ఒక కమిట్మెంట్, దానికి ఎంత కమిట్మెంట్ గా ఉంటుంది ఆ గవర్నమెంట్ అంటే ఈక్వాలిటీ సమానత్వం, జస్టిస్ న్యాయం. సో ఇవి ఖచ్చితంగా ఉండాలి అక్కడ. ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఆర్ ఇన్సెపరబుల్, ఈ రెండు కూడా విడదీయలేనివి అనమాట. ఓకే, ద ఎర్లియర్ ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ ఈజ్ నౌ బ్యాన్డ్ బై లా. సో ఒకప్పుడు అన్టచబిలిటీ ఉండేది, అంటరానితనం. సో ఇప్పుడు ఇది లా ప్రకారం బ్యాన్ చేసేసారు. ఓకే, అండ్ దిస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్ డినైడ్ ఎడ్యుకేషన్, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వలేదు, అండ్ ట్రాన్స్పోర్ట్, మెడికల్ ఫెసిలిటీస్ అండ్ ఈవెన్ ద ఛాన్స్ టు ఆఫర్ ప్రేయర్స్. ఓకే, ఈవెన్ ప్రేయర్ చేసుకోవడం కూడా వీళ్ళకి ఎలాంటి హక్కులు కూడా ఇవ్వలేదు అప్పుడు. ఓకే, డాక్టర్ అంబేద్కర్, whom you have read about earlier in this book, already చదువుకున్నాం, right? And many others like him realized that such practices must not continue and that justice can only be achieved when people are treated equally. సో న్యాయం అనేది ఎప్పుడు జరుగుతుందంటే పీపుల్ ఈక్వల్ గా చూసినప్పుడు మాత్రమే న్యాయం అనేది జరుగుతుందని వీళ్ళు అనుకున్నారు అప్పుడు. ఓకే, రియలైజ్ అయ్యారు. ఓకే, ఇలాంటి ప్రాక్టీసెస్ అన్ని కూడా ఇక జరగకూడదు, ఇవి ఆపేయాలని డిసైడ్ అయ్యారు. ఓకే, అండ్ ద గవర్నమెంట్ ఆల్సో రికగ్నైజెస్ దిస్ అండ్ మేక్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ గ్రూప్స్ విత్ ఇన్ సొసైటీ దట్ ఆర్ అన్ఈక్వల్. సో గవర్నమెంట్ కూడా ఆల్సో రికగ్నైజెస్ దిస్, సో గవర్నమెంట్ కూడా దాన్ని రికగ్నైజ్ చేసింది అండ్ మేక్ స్పెషల్ ప్రొవిజన్స్, కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి చేయడం జరిగింది. ఓకే, స్పెషల్ రూల్స్ అనమాట. ఓకే, స్పెషల్ ప్రొవిజన్స్. ఓకే, వాళ్ళ కోసం. ఓకే, ఫర్ గ్రూప్ విత్ ఇన్ ద సొసైటీ దట్ ఆర్ అన్ఈక్వల్, సో అన్ఈక్వల్ అని ఎవరినైతే చూస్తున్నారో వీళ్ళ కోసం స్పెషల్ ప్రొవిజన్స్ అనేది గవర్నమెంట్ చేయడం జరిగింది. అండ్ ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ అవర్ సొసైటీ దెర్ ఈజ్ ఏ జనరల్ టెండెన్సీ, సో మన సొసైటీలో ఒక జనరల్ టెండెన్సీ ఉంది ఏంటి, టు వాల్యూ అండ్ కేర్ ఫర్ బాయ్ చైల్డ్ మోర్ దెన్ ఎ గర్ల్ చైల్డ్. గర్ల్ చైల్డ్ కంటే బాయ్ చైల్డ్ ఎక్కువ కేర్ తీసుకోవడం, వాల్యూ ఇవ్వడం అనేది టెండెన్సీ ఉంది సొసైటీలో, రైట్? అండ్ దిస్ మీన్స్ దట్ ద సొసైటీ డస్ నాట్ వాల్యూ ద గర్ల్ అండ్ బాయ్ చైల్డ్ ఈక్వల్లీ అండ్ దిస్ ఈజ్ అన్జస్ట్. సో దాని అర్థం ఏంటి, సో వీళ్ళిద్దరిని ఈక్వల్ గా చూడడం లేదని అర్థం. సో ఇది అన్జస్ట్, ఇది అన్యాయం, రైట్? ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద గవర్నమెంట్ స్టెప్స్ టు ప్రమోట్ justice for providing special provisions that can enable girls to overcome the injustice that they are subjected to. Okay, so ఇలా అన్ఈక్వల్ గా ఉంది, ఇలాంటి సొసైటీలో ఉంది కాబట్టి సో గవర్నమెంట్ ఏం చేస్తుందన్న, మేక్ స్పెషల్ ప్రొవిజన్స్, వీళ్ళ కోసం కొన్ని స్పెషల్ రూల్స్ అనేవి చేస్తుంది, రైట్? స్పెషల్ ప్రొవిజన్స్ వీళ్ళ కోసం ప్రొవైడ్ చేస్తుంది. సో ప్రొవైడింగ్ స్పెషల్ ప్రొవిజన్స్ ప్రమోట్ జస్టిస్, సో వీళ్ళకి న్యాయంగా చేయడం కోసం, సో న్యాయం చేయడం కోసం స్పెషల్ ప్రొవిజన్స్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, టు ఓవర్కమ్ ఇన్జస్టిస్, ఈ ఇన్జస్టిస్ నుంచి బయటకు రావడానికి కోసం గర్ల్స్ కోసం కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ పాసిబుల్ దట్ ఫీజెస్ ఫర్ గర్ల్స్ మైట్ బి వేవ్డ్ ఆర్ లోవర్డ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ కాలేజెస్ లో కానీ, సో గర్ల్స్ కి ఫీజెస్ కానీ పూర్తిగా ఫీజెస్ తీసేయడం లేదా తగ్గించడం ఇలాంటివన్నీ చేయడం. ఓకే, ఇంకా చాలా రకాల ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయడం వల్ల ఇది కాస్త ఇన్ఈక్వాలిటీ అనేది తగ్గుతుంది. ఓకే, సో గవర్నమెంట్ ఇలా కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ వాళ్ళ కోసం కావాల్సినట్టుగా, సో నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్, ఇలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైనా ఉంటే సరే వాళ్ళ కోసం సమ్ స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి గవర్నమెంట్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దాం, అండ్ జస్ట్ లీవ్ ఇట్. వాట్ ఆర్ ద వేరియస్ వేస్ ఇన్ విచ్ పీపుల్ పార్టిసిపేట్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాసెస్ లో పీపుల్ పార్టిసిపేషన్ కి ఎన్ని వేస్ ఉన్నాయి చెప్పండి. ఓకే, వై డూ యూ థింక్ వీ నీడ్ ద గవర్నమెంట్ టు ఫైండ్ సొల్యూషన్స్ టు మెనీ డిస్ప్యూట్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ కి మనకి గవర్నమెంట్ అవసరం ఉంది, ఎందుకు? ఓకే, ఎందుకు అనుకుంటారు? ఓకే, అండ్ వాట్ యాక్షన్స్ డస్ ద గవర్నమెంట్ టేక్ ensure that all people are treated equally. So what actions government take, people అందరు కూడా ఈక్వల్ అని చెప్పడం కోసం. ఓకే, గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటుంది? ఓకే, అండ్ రీడ్ through chapter and discuss some key ideas of the democratic government యొక్క కొన్ని key ideas ఇవ్వండి, ఒక లిస్ట్ చేయండి. ఓకే, ఎగ్జాంపుల్ ఆల్ పీపుల్ ఆర్ ఈక్వల్, ఇది ఒక డెమోక్రటిక్ లో ఒక రూల్ ఇది. ఓకే, ఇక్కడ అందరు కూడా ఈక్వల్, ఇది ఒక కీ ఎలిమెంట్ కదా. సో ఇలా కీ ఐడియాస్ ఏంటి డెమోక్రటిక్ గవర్నమెంట్ కి? ఓకే, కొన్ని లిస్ట్ ఇవ్వండి. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అన్నింటినీ ట్రై చేయండి. ఓకే, లెసన్ ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ.